అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏడీపీ సర్వే పేరుతో ఇంటి పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా అధికారులు వారికి ఇష్టం వచ్చిన విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేకుండా ప్రజల మీద ఒక జీవోను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా పన్నులు వేయడం నిజంగా బాధాకర విషయం. దీన్ని కార్పొరేట్లమైన మేము గత జనరల్ బాడీలో దీన్ని లేవనెత్తి ఈ అంశాన్ని, ఈ ఏడీపీ సర్వేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గైడ్లైన్స్ వచ్చే వరకు దాన్ని నిలుపుదల చేయమని చెప్పేసి తీర్మానం చేసినాం. తీర్మానం చేసినా కూడా అధికారులు ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా ఇప్పటికీ కూడా ప్రజలకు నోటీసులు అయితేనేమి, అలాగే మెసేజ్లు అయితే పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని కార్పొరేట్లమైన మేమంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా కార్పొరేట్లమైన మేము ప్రజల మీద పన్నుల భారం వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సమయంలో కూడా మేము చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు చిన్న డీవియేషన్ అయినా కూడా ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ అప్లోడ్ చేయకుండా వాళ్ళు 100% పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దీంట్లో క్లియర్గా మనకు ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే 10% డీవియేషన్ ఉంటే కనుక ఆ 25% ప్లాన్లో డీవియేషన్ ఉంటే 10% పెనాల్టీ వేయాలని చెప్పేసి, 50% అబోవ్ ఉంటే కనుక 25% డీవియేషన్ వేయాలని చెప్పేసి, అలాగే పూర్తిగా ప్లాన్ లేకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్కి మాత్రమే 100% పెనాల్టీ వేయాలని చెప్పేసి మనకి ఇక్కడ జీవోలో క్లుప్తంగా పెట్టినా కూడా అధికారులు అవేవి పట్టించుకోకుండా చిన్న చిన్న డీవియేషన్స్ కూడా 100% పెనాల్టీ వేసి దాదాపుగా ఈ 2-3 నెలల్లోనే 20 కోట్ల రూపాయల అసెస్మెంట్ను పెంచి ప్రజలకు నోటీసులు పంపించే కార్యక్రమం జరిగిందండి. రాబో కాలంలో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తారు. వీటన్నిటిని కూడా మేము జనరల్ బాడీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఏం గైడ్లైన్స్ వస్తాయో ఆ గైడ్లైన్స్ వచ్చినంత వరకు దాన్ని పూర్తిగా మీరు ఆ ఏడీపీ సర్వేను పక్కన పెట్టమని చెప్పేసి మేము గౌరవ సభ్యులను తీర్మానం చేసినా కనీసం ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ కూడా నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. నెక్స్ట్ జనరల్ బాడీలో ఏ అధికారులు అయితే మేము చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ సర్వసభ్య సమావేశంలో వాళ్ళు చేసిన తప్పులను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.